సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి వెంకటేష్ బాబు గారిది సినిమా రిలీజ్ అవుతుంది సంక్రాంతికి. ఆ ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూడలే, సాంగ్ ఒకటి సాంగ్ ఒకటే విన్నారా? ఎలా అనిపించింది ఆ సాంగ్? బాగుంది. దానిపైన అందరు రీల్స్ కూడా తీస్తున్నారు, మంచిగా అనిపించింది. మీరు చేశారా రీల్స్? చేయలే కానీ చూసినాం, బాగుంది. చూసారా? ఆ పాట ఒకసారి పాడు. లిరిక్స్ మర్చిపోయాను. సరే గుర్తు చేస్తా. గోదావరి గట్టు మీద గోదావరి గట్టు పైన రామశిలకావే అంతే గుర్తుంది. అంతేనా మీకు? అసలు ఓకే. డాకు మహారాజ్ అని చెప్పి బాలకృష్ణ గారు అదేమన్నా చూసారా? ట్రైలర్ గానీ పేరు విన్నారా? వినలేదా? దబిడి దిబిడి అని సాంగ్ ఒకటి వచ్చింది, అది కూడా ఏం వెళ్ళలే. ఓకే, సంక్రాంతికి ఏం చేస్తారు మీరు? పతంగ ఎగరేస్తారా? ఓకే, ప్రతి సంక్రాంతికి పతంగ ఎగరేస్తారా? ఓకే, ఎంత హైట్ వెళ్ళి ఉంటది? బాగా హైట్ వెళ్తుంది, కాకపోతే అప్పుడే ఎవరో ఒకటి పెయింట్ చేసేస్తారు. అంతేనా? ఓకే, ఈ న్యూ ఇయర్ కి రిజల్యూషన్ ఏమన్నా తీసుకున్నారా మీరు? అవి మనకి సెట్ కావా? బాగా చదవాలి, మంచి మార్కులు రావాలి, అవి ఎట్లయినా వచ్చేస్తాయి. అవి ఎట్లయినా వచ్చేస్తాయి. నువ్వు టాపరా? కాకపోతే బ్యాక్ బెంచర్. బ్యాక్ బెంచర్. మీరు? టాపర్ కాదు కానీ బ్యాక్ బెంచర్. ఓకే, థ్యాంక్ యూ. అయితే హ్యాపీ సంక్రాంతి, బాయ్. తాత, మడత పెడితే అనే పాటతో హైలైట్ అయ్యావు. అవును, ఈ సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. ఏది కొడద్దు అనుకుంటున్నావు? సినిమా పేరేంటి? మోడీ. ఒకటి డాకు మహారాజ్, ఎవరిది? బాలకృష్ణ. సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్. గేమ్ చేంజర్, అది అవుట్. రామ్ చరణ్ గారు. ఏ అవుట్ బాగాలేదా? డక్ అవుట్. సరే సరే, దాని గురించి వదిలేసే డాకు మహారాజ్ గురించి చెప్పు. డాకు మహారాజ్ 100 days నడుస్తుంది. ఓకే, ఎందుకరికైనా అతని డైలాగులు, అతని పంచులు, అతని ఫైట్లు బాలకృష్ణ హైలైట్. నేను పెద్ద అభిమానిని అతనికి. ఓకే, వాళ్ళ నాన్నకు ఎన్టీఆర్ గారికి నేను పెద్ద అభిమాని. ఎందుకు తెలుసా? ఎన్టీఆర్ గారు బతికుండగా భారతదేశం మొత్తం మందు బంద్ చేసిన మొగోడు. ఇప్పుడు మందు బంద్ చేస్తే నీకు హ్యాపీయా? హ్యాపీ. మరి ప్రతి ఒక్కరిని క్వార్టర్ ఇవ్వు, నేను అది చెప్తా ఇది చెప్తా అని అంటున్నావు. వచ్చి చెప్పాను నాకు. ఏ బాలకో నాకు తాగిపించిండో రమ్మను. మరి నేను కొడితే ఎట్లా ఉంటుంది ఎరికైనా? 63 ఏళ్ళ వయసు, గ్లూకోజ్ తెలియదు, 42 కిలోల వెయిట్, శరీరంలోని బలమంతా గుప్పిట్లో తీసుకొని గుద్దితే 1 క్వింటాల్ పడుతుంది. నెక్స్ట్ కాదు కానీ నాకు ఇప్పుడు అనేవాడు ఎవడు అంటాడయ్యా. ఏనుగు పోతూనే ఉంటాయి, కుక్కలు మరుగుతూనే ఉంటాయి, నేను పట్టించుకోను. ఇప్పుడు నువ్వు మురిగేసే వదిలేసే. ఇప్పుడు 63 ఏళ్ళు అన్నావు. నువ్వు యాక్చువల్ గా ఈ 63 ఏళ్ళకి రీసెంట్ గా ఇప్పుడే మాకు తెలుసు. యాక్చువల్గా ఈ సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్. అవును, ఒక సినిమా అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. గేమ్ చేంజర్ చూసానండి. ఎలా అనిపించింది? బాలేదండి. బాలేదు, నచ్చలేదు. నాకు మెగాస్టార్ ఫ్యామిలీ అంటే నాకు యాక్చువల్గా చాలా ఇష్టము, కానీ బాధేస్తుందండి చెప్పాలంటే. నాకే పర్లేదు, చెప్పండి. అసలు ఏం నచ్చలేదు ఏంటి? అసలు ఏమీ నచ్చలేదు నాకు. ఇంట్రడక్షన్ చెప్పొద్దండి. చిరంజీవి కొడుకు చేసే కాదు అది. ఇంట్రడక్షనే బాలే. ఆన్నే ఎత్తిపోయినాడు ఇంకా చరణ్. అన్నిసార్లు ఆవిడతో చెప్పించేద్దండి చరణ్ గారిని. నచ్చలేదు. సరే, నెక్స్ట్ సినిమా గురించి, బుచ్చిబాబు గారు సినిమా గురించి వెయిటింగ్. ఓకే, బాలకృష్ణ గారి ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూడలేదు. నా షూటింగ్కి వెళ్ళి ఉన్నాను, సో లేట్ అయిపోయి చూడలేదు. కానీ అయితే ఇన్స్టాలో ప్రోమోస్ చూస్తున్నాను. బాగుంది, హిట్ అవుతుంది. ఎక్సలెంట్ గా ఉంటది ఆ సాంగ్, ఎక్సలెంట్ గా ఉంటది. కొద్దిగా లైట్ గా విన్నాను, బాగుంది. అలాగే సంక్రాంతికి వస్తున్నాం, అదే సెంటిమెంట్ తో ఆయింట్మెంట్ పూసేస్తాడు వెంకటేష్ గారు. సో డెఫినెట్ గా అది సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది ఖచ్చితంగా. ఇన్ కేసు అవ్వకపోయినా మేమందరం లేడీస్ కలిసి దాన్ని చేపించేస్తాం ఎట్లయినా. ఖచ్చితంగా అయిపోతుంది. మా రాయలసీమ వాళ్ళందరూ చూస్తారు వెంకటేష్ గారి సినిమా అంటే. మా కడప వాళ్ళందరూ ఆయనకే. అబ్బా, చాలా బాగున్నాయండి. పల్లెటూరు గుర్తయింది. గోదావరి గట్టు మీద రామశిలకాయే. అంతే అండి, అంతే. చందమామనే. అట్లా ఆడతాను కూడా అండి నేను. మళ్ళీ నెక్స్ట్ టైం ఆడతానండి. అలాగే బ్లాక్ బస్టర్ పొంగలి ఆ సాంగ్, అది ఇంకా ఎక్సలెంట్ గా ఉంటది, ఇంకా బాగుంటది. అది సారీ కట్టుకొని నెక్స్ట్ టైం వేస్తానండి. అయితే ఈ సంక్రాంతికి ఏ సినిమా కొట్టబోతుంది పందెం?
ఖచ్చితంగా బాలకృష్ణనే హిట్ అవుతాడు. ఎందుకంటే పల్లెటూరు వాళ్ళందరూ ఆయనకే వెళ్ళిపోతారు. సెంటిమెంట్ తో ఈయన వస్తాడు. రెండు ఈక్వల్ గా ఉంటాయి. కొంచెం లైట్ వెయిట్ తో అయితే బాలకృష్ణ వచ్చేస్తాడు. మా బాలయ్య గారు వచ్చేస్తాడు. లెజెండ్ కదా, వచ్చేస్తాడు. సరే, మీ లైఫ్ లో గేమ్ చేంజర్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? అబ్బా నాకు నచ్చలేదండి అస్సలు. అదే సినిమా గురించి కాదు, మీ లైఫ్ లో గేమ్ నా లైఫ్ లో గేమ్ చేంజర్ అంటే ఇప్పుడు నేను సీరియల్ కి వచ్చాను, కొత్తగా షూట్ చేస్తున్నా. నేను ఆ గేమ్ చేంజర్ తిరగదిప్పి గేమ్ చేంజర్ లేడ్ అయిపోతా అంతే. ఇప్పుడు ఆయన ఫ్లాప్ అయినాడు, అదే నేమ్ తో నేను హిట్ కొట్టి అరే ఇట్లుంటారు అని చూపిస్తా. ఎవరికి? శంకర్ గారికి, దిల్ రాజు గారికి. నాటి రామ్ చరణ్ గారికి అయితే కాంపిటీషన్ కాదు, వాళ్ళిద్దరికి చెప్తా అలా తీయండి. ఓకే, మీ వల్ల పెద్ద హీరో గారిని అయితే మీరు ఇలా చేస్తున్నారు అనేసి నేను ఆయనకి మెసేజ్ అనమాట. అది అంటారు. చేత అయ్యి యూనిటీ లేదు, కోఆర్డినేషన్ లేదు వాళ్ళ దగ్గర. కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఇలా జరిగింది. వరుసగా శంకర్ గారు 3 సినిమాలు ఫ్లాప్ కొట్టుకుని కూర్చొని ఉన్నాడు. ఎలా పైకి వస్తాడండి? నిన్నగా మొన్న వచ్చిన సుకుమార్ గారు, బుచ్చిబాబు గారు దూసుకెళ్ళిపోతున్నారు. ఈయనేమో అక్కడే ఉన్నాడు. మరి ఎందుకు? మరి అంటే సమాజంలో కొంచెం మంచి చెప్తే ఎక్కదంటారు కదా, ఆయనకి ఇగో ఫీలింగ్ ఉందేమో అనుకుంటున్నా నేను. ఆయన కదా మంచి చెప్పేది, ఆయన మంచి చెప్తున్నాడు, కానీ అది మంచి మీకు కనపడిందా? ఎక్కడ? ఏడా? ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్. ఆ సర్వీస్ మీకు కనపడిందా? అలా చేశాడా? ఓటుకి ముందు మనం 2000 వేసుకుని ఓటేస్తున్నాం కదా, దాని గురించి బాగా చెప్పాడు. నాకైతే నెక్స్ట్ నుంచి డబ్బులు తీసుకోకూడదు అలా ఉందా? ఇట్లాంటి చరిత్రలో ఎన్ని రాసింటారో. చరిత్ర నేను చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉండా. ఒక్కడు ఫాలో చేసే మొగోడు ఒక్కడు పుట్టినాడా? ఒక్కడు వచ్చాడా? ఏ మొగోడైనా దాన్ని ఆపగలిగాడా? లెక్క ఈకోకుండా చూపించండి, ఒక్కరిని చూపించండి, ఎవడైనా సరే వాడు తీయడం వరకే. అది తీయడం వరకే అనిపిస్తుంది, కానీ ఎవడు ఆచరించాడు అనిపిస్తుంది. ఎవడు ఆచరించాడు, ఎవడు చేయడు. అలా చెప్పడం వరకే. ముందు వాళ్ళు ఆలోచించారు. ముందు ఈ మూవీలో ఇంకోటి కూడా ఉంది, ఏంటి? వేయకపోతే నువ్వు వేస్ట్ అని చెప్పి ఒకటి ఉంది. అది తప్ప, అస్సలే తప్పు. అది ఓటు వేయకుంటే అది మామూలుగా మనకు తెలుసు. అది ఓటు వేయకుంటే మనం ఉండి లేనట్టుగానే, అది మనకు తెలుసు. మన హక్కు వినియోగించుకోవాలి. దాన్ని ఒక డబ్బుతోనూ ఇది ఇస్తే చేయడం అనేది చాలా తప్పు. అది పెట్టడం ఇంకా తప్పు, దాన్ని ఆచరించకపోవడం ఇంకా తప్పు. అలాంటప్పుడు పెట్టకూడదు. అది ఏది పెడతారు, ఏది ఆచరించరు. అక్కడ ఉన్న మెసేజ్ అది క్లమ్జీగా ఉందండి. ఆ మెసేజ్ పర్ఫెక్ట్ కాదని నా ఫీలింగ్. అది చూద్దాం, మీకు నచ్చిన మూవీస్ కూడా రావాలని వస్తాయండి డెఫినెట్ గా. ఓకే అండి, థ్యాంక్ యూ బ్రో. అసలు సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్, ఆల్రెడీ ఒకటి అయిపోయింది. గేమ్ చేంజర్ చూసావా? ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందా? డాకు మహారాజ్ ఉండదు అసలు సినిమా రేపు కదా రిలీజ్. ట్రైలర్ ఎలా అనిపించింది? లేదు, మొత్తం అంతా బోరింగ్ ఉంది. ట్రైలర్ బోరింగ్ గా ఉందా? చాలా బోరింగ్ ఉంది. ఎందుకు? ఏమున్నాయి దాంట్లో? బాలకృష్ణ కనిపించాడు దాంట్లో. నిన్న ట్రైలర్ వచ్చింది కదా, మరి నిన్న ట్రైలర్ లో డైలాగ్స్ కూడా ఉన్నాయి కదా. ఏం లేదు అక్కడ, అంతా ఉండదు. అంతేనా? అసలు ఈ సంక్రాంతికి ఎవరు కొట్టబోతున్నారు పందెం? గేమ్ చేంజర్. పుష్ప రికార్డ్స్ బదులు కొట్టేస్తుందా? ఓకే. అంటే చాలా మంది బాగలేదు అని విమర్శిస్తున్నారు గేమ్ చేంజర్ సినిమాని. వాళ్ళకి నువ్వేం చెప్తావు? అనుకునే వాళ్ళు అనే రకం. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇంకా నేను ఇంతకంటే చూసిన వాళ్ళు అందరికి తెలుసు, వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఉంటారు, అందరూ చూసారు. ఆయన ఆల్రెడీ RRR కి తర్వాత ఆచార్య ఫ్లాప్ కొట్టి, శంకర్ గారు కూడా భారతీయుడి సినిమాతో ఫ్లాప్ కొట్టారు. ఇప్పుడు ఇద్దరు కలిసి వచ్చారంటే ఖచ్చితంగా అది సూపర్ హిట్ సినిమా. ఓకే, సినిమా అయితే అదిరిపోయింది అంటావు. నీకు బాగా నచ్చిన సన్నివేశం ఏముంది మూవీలో? ఏముంది? ట్రైన్ సీన్. ట్రైన్ సీనా? ఇంట్రడక్షన్ సీన్. ఆ కత్తి పట్టుకుని పీకలు నరగడం అదిరిపోయిందా? అదిరిపోయింది. ఓకే. ఈ సంక్రాంతికి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి మూవీ వస్తుంది. ఆ మూవీ ట్రైలర్ గానీ సాంగ్స్ గానీ నీకు ఏది బాగా నచ్చింది? సూపర్ ఉంటుంది సినిమా. అది సూపర్ ఉంటుందా? ఉంటుంది. సాంగ్స్ ఏ సాంగ్స్ బాగా నచ్చాయి నీకు? అది ఫస్ట్ సాంగ్ మొన్న వదిలేరు కదా సాంగ్, అది ఒకటి. సాంగ్ ఒకసారి పాడు మా కోసం. అది రావట్లేదు, మర్చిపోయాను సార్. కాకపోతే పాట మాత్రం చాలా బాగుంది. సరే, హింట్ ఇస్తే వస్తుందంటవా? గోదావరి గట్టు మీద రామశిలకవే, గోరింకా కట్టుకున్న చందమామవే, అంతవరకు వచ్చి పాట. నీ లైఫ్ లో గోరింక ఏమైనా ఉందా మరి? ఉండేది కానీ లేదు. ఎగిరిపోయిందా? పాస్ట్ ఈస్ పాస్ట్. ఎగిరిపోయి ఉంటది గాలికి. ఎగిరిపోలేదు. పంపించేసావా? రెక్కల మీద 10 పావురాలను ఎత్తుకుని వెళ్ళిపోయింది. అంటే 10 గోరింకలు పట్టుకున్నట్టుంది. సరేలే,
ఫీల్ అవ్వ మాకు, సినిమా అయితే హిట్ అయిపోద్ది. హిట్ అవ్వాలని నేను అన్నదే ఫీల్ గోరింగ్ గురించి. గోరింక కాదు, ఆ, గోరింక ఎప్పుడైనా ఉంటది, ఎప్పుడైనా పోతుంది. ఆ, గోరింక మ్యాటర్ కాదు ఇక్కడ. ఆ. ఆ సినిమా హిట్ అవుద్దా లేదా, హిట్ అవ్వాలి. ఎందుకంటే దాని మీద ఎంత హోప్స్ పెట్టుకుంటున్నారు. హిట్ అయిపోయిందంట, అది ఆల్రెడీ మా ఫ్రెండ్ కూడా హింట్ ఇస్తున్నాడు. అదే మరి చాలు, తగ్గేదేలే.